వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ప్రొద్దుటూరు సిఎన్ఆర్ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ను సీజ్ చేసిన డిప్యూటీ డిహెచ్ఎంఓ మరియు వైద్య అధికారులు ఆర్ఎంపీ క్లినిక్ల ద్వారా స్కానింగ్ మిషన్తో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు ఆరోపణలు. 4 సంవత్సరాలుగా సిఎన్ఆర్ హాస్పిటల్కు రిజిస్ట్రేషన్ లేదని గుర్తించిన గతంలో హాస్పిటల్కు ఎలాంటి పర్మిషన్ లేవని అధికారులు నోటీసులు పంపినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హాస్పిటల్ సిబ్బంది. ఈ కారణంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పవన్న జిల్లా వైద్య అధికారి జిల్లాలోని అన్ని హాస్పిటల్స్లో పర్మిషన్స్ ఇచ్చిన రూమ్లోనే స్కానింగ్ మిషన్ ఉండాలి, మిషన్లను వేరే స్థలాలకు మార్చకూడదు అంటూ తెలిపారు. ఈ హాస్పిటల్ సిబ్బంది స్కానింగ్ మిషన్ను ఆర్ఎంపీ దగ్గర తీసుకువెళ్లి స్కానింగ్ చేసినట్లు మాకు సమాచారం అందింది. కాబట్టి హాస్పిటల్ను సీజ్ చేయడం జరిగింది. మొబైల్ స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ సిఎన్ఆర్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారి ఓపీ ల్యాబ్ సీల్ ఈరోజు మేము సీల్ చేశాము. వీటి గురించి మేము తదుపరి చర్యల గురించి పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషను చేసుకోమని చెప్పాము. వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం జరిగింది, కానీ మేము రెన్యూల్ కింద రిజిస్టర్ చేస్తాము. వాళ్ళు 4 సంవత్సరాల నుంచి చేయలేదని తెలిసింది. ఆ రోజు కూడా మీకు తెలియదు గుర్తించాము, వాళ్ళకి చెప్పడం జరిగింది ఎందుకు చేయలేదని. నోటీసులు కూడా మేము 3-4 ఇచ్చాము వాళ్ళకు, అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు. మళ్ళీ 2 days బ్యాక్ వాళ్ళు ఆన్లైన్లో చేసుకున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు ఆన్లైన్లో చూపించాను మేము చేసుకున్నామని. మేము పై అధికారులు చర్యలు తీసుకుంటారు. లింగ నిర్ధారణ అనేది మాకు ఇంకా ప్రూవ్ కాలేదు. అంటే కంప్లైంట్ దారి ఇచ్చిన ప్రకారము ఓన్లీ స్కాన్ మొబైల్ చేశాడు. యాక్చువల్గా మొబైల్ స్కాను ఎక్కడ ఉండాలో ఆ ప్లేస్లోనే ఉండాలి, కానీ మొబైల్ చేయకూడదు. కానీ ఆయన ఏం చేశాడంటే ఈ హాస్పిటల్ నుంచి ఆర్ఎంపీ క్లినిక్ మొబైల్ చేశాడు. అది దాని కింద మేము ఎంక్వైరీకి వచ్చాము. దాని కింద మేము చర్యలు తీసుకుంటాం. మొబైల్ చేశారంటే అక్కడ లింగ నిర్ధారణ పరీక్ష చేసేందుకే ప్రూఫ్ కాలేదు అంటే మీరు కూడా చూసారు ఆ వీడియో. మనకు అక్కడ పర్సన్ ఉంది, అక్కడ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే టేక్ యాక్షన్ ఇవ్వాలి కదండి. లింగ నిర్ధారణ జరిగిందని ప్రూఫ్ కాదు కదా. మనము ఒకరి మీద నేరం మోపినామంటే దానికి ప్రూఫ్లతో సహా మనము గవర్నమెంట్కు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనము దానికి ఏదైనా మేము దాని గురించి కూడా దర్యాప్తు చేస్తున్నాము. దాంట్లో కింద మాకు ఏమైనా దొరికితే ఆధారాలు ఖచ్చితంగా